తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. లవ్ అట్ ఫస్ట్ నైట్ ధారావాహిక వింటున్నామండి. రచన వసుంధర గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. హృతిక్ మాటలు విన్న శిల్పకి మనసు తేలిక పడింది. ధనుర్ధారైన అర్జునుడిలా లేచి నిలబడి థ్యాంక్ యూ హృతిక్, బాయ్ అన్నదామే. హృతిక్ లేవలేదు. తను బాయ్ అన్నాడు. ఎవరి హృతిక్? మనల్ని కలుసుకొని ఏం చెప్పదలుచుకున్నాడు అంది తరుణ. అతను ప్రేమాన్వేషి. ఆ అన్వేషణలో మన గురించి అన్నీ తెలుసుకున్నాడు. సిచ్యుయేషన్స్ వేకెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి నిన్ను ఇచ్చుకున్నాడు అంది శిల్ప. కానీ అతగాడు నాకు తరుణకి ఇచ్చిన సలహా వేరు, నీకిచ్చిన సలహా వేరు అంది తృప్తి. మనం వేరైతే కదా సలహాలు వేరనుకుందుకు. ఆ సలహాలు మన ముగ్గురికి కలిపే ఇచ్చాడు. వాటిలో ఏదైనా ఎవరైనా తీసుకోవచ్చు అంది శిల్ప. నువ్వేం చేస్తున్నావు అడిగింది తరుణ శిల్పని. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళకి మంచిదనిపించిన సంబంధం నాకు మంచిదనిపిస్తే సరే, లేకపోతే నేను ప్రతిఘటించి పెళ్లి వాయిదా వేస్తాను అంది శిల్ప. వాయిదా వేయించి ఏం చేస్తావు? చదువు కొనసాగిస్తాను. ఆ తర్వాత నా కాళ్ల మీద నేను నిలబడతాను. నిలబడి లవ్ అట్ ఫస్ట్ నైట్ కాకుండా లవ్ అట్ ఫస్ట్ సైట్కి ప్రయత్నిస్తాను. అదే నా జీవిత ధ్యేయం అంది శిల్ప. షీ హాజ్ ఏ పాయింట్. నేను అదే చేస్తాను అంది తృప్తి. మనం ముగ్గురం వేరు కాదు కాబట్టి నేను అదే అనుకోండి. కానీ హృతిక్ని లైన్లో ఉంచితే ఎలాగుంటుంది అని కూడా మనసు పీకుతోంది. శిల్ప సాలోచనగా అతను మంచివాడు, తెలివైనవాడు. జస్ట్ ఫ్రెండ్గా ఉండడానికి అంతకంటే మంచి అబ్బాయి దొరకడని నా ఉద్దేశం. మీ సజెషన్ నాకు ఓకే అంది తరుణ. అయితే మాకు ఓకే అన్నారు మిగతా ఇద్దరూ ఏకకంఠంతో. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి, నిండు యవ్వనం, అవధుల్లేని ఏకాంతం, అలాంటి వారి మధ్య జస్ట్ ఫ్రెండ్షిప్ సినిమాల్లో అంతగా నిజ జీవితంలో సాధ్యపడదు. తరుణ హృతిక్ల విషయంలో అది నిజమైంది. వాళ్ల సాన్నిహిత్యం క్రమంగా పెరిగి చాలా దూరం వెళ్ళింది. పరిస్థితి అర్థమైన తృప్తి ఆమెని మందలించింది. శిల్ప అయితే హెచ్చరించింది. కానీ ఫలితం శూన్యం. చివరికా సాన్నిధ్యం గురించి తరుణ ఇంట్లో కూడా తెలిసింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు నిజానిజాలు తరుణని అడిగి తెలుసుకోవాలనుకోలేదు. తరుణని మందలించాలనుకోలేదు. ఆమె ప్రేమ ఆమోదించదగ్గదవునో కాదో తెలుసుకునేందుకు హృతిక్ గురించి వాకప్ చేశారు. హృతిక్ తల్లి శీలవతి కాదు. ఆ కారణంగా అతడి తండ్రి ఓ హత్య చేసి జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. హృతిక్ జులాయివాడని, జీవితంలో ఏ లక్ష్యమూ లేని గాలివాటం మనిషిని, తెలివిగా మాట్లాడి అమ్మాయిల్ని బుట్టలో పడేసి వంచిస్తాడని పేరు పడ్డాడు. ఆ విషయం తరుణకి తెలియదనే వాళ్ళనుకున్నారు. తెలియచెప్పే బాధ్యత తల్లికిచ్చారు. ఆమె ఈ విషయం తరుణకి చెప్పి వీడెక్కడ దొరికాడే నీకు అని వాపోయింది. తరుణకి హృతిక్ నేపథ్యం తెలియదు. తెలిసినప్పుడు చెలించలేదు. అయితే అతని వెనుక ఇలాంటి కథ ఉండొచ్చని ఊహించాను అని మాత్రం అంది. తరుణ తన వాళ్ళని అతడి నేపథ్యం గురించి పట్టించుకోవద్దంది. అతడిని బురదలో కమలమంది. తమ ఇంట్లో స్థానం ఇచ్చి ఆదరిస్తే పికాసోని మించిన చిత్రకారుడవుతాడంది. అతన్ని ప్రేమించానంది. అతడు లేని బ్రతుకు శూన్యమంది. టీనేజ్ లవ్ ఓకే, కానీ ఇది డ్రైనేజ్ లవ్. ఎలా ఓకే చేసేది అని తల్లి వాపోయింది భర్త దగ్గర. తరుణ తండ్రి మాత్రం వాపోలేదు. అలాంటప్పుడు లౌక్యం ప్రధానం అనుకున్నాడు. ఆయన కూతురి తెలివిని పొగిడాడు. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవించడం తమ బాధ్యత అన్నాడు. నీ ప్రేమకి పరీక్ష అనుకో, లేదా మూల్యం చెల్లిస్తున్నాననుకో. ముందు నువ్వు ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించు. మీ ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత నాది అంటూ తెలివిగా కూతుర్ని ట్రాప్ చేశాడు. తండ్రి మాట తప్పడని తరుణకి నమ్మకమే. తన ప్రేమకి ముప్పు లేదన్న తండ్రి హామీ ఆమెకి సంతోషాన్నిచ్చింది. ప్రేమని తాత్కాలికంగా పక్కన పెట్టి చదువు మీద దృష్టి సారించింది. తరుణ చదువు ధ్యాసలో ఉండగా ఆమె తండ్రి హృతిక్ని కలుసుకున్నాడు. నువ్వు మంచివాడివి, మంచివాళ్ల జోలికి రాకూడదు అని సౌమ్యంగా చెప్పాడు. తక్షణం ఈ ఊరు వదిలి వెళ్ళిపో, 1,00,000 రూపాయలిస్తా అని నిదానంగా చెప్పాడు. నీ అసలు రూపం తెలిస్తే నీ కూతురు తరుణే నీ ముఖం మీద ఉమ్మేయగలదు అన్నాడు హృతిక్. నా మాట వినకపోతే నీ తండ్రి పక్క జైల్లో కూర్చుంటావు అన్నాడు సీరియస్గా హృతిక్ని. అలా చతురోపాయాలతో ఆయన అచ్చం సినిమా విలన్లా బెదిరిస్తే హృతిక్ మాత్రం సినిమా హీరోలా ప్రేమే నా ఊపిరి అనలేదు.
ఆయన ఇచ్చిన 1,00,000 రూపాయలు తీసుకుని హ్యాపీగా ఊరొదిలిపెట్టాడు. వెళ్లే ముందు తను వేరే అమ్మాయితో హ్యాపీగా ఊరొదిలి పెడుతున్నట్లు తరుణ పేరిట ఉత్తరం కూడా రాశాడు. తండ్రి ఆ ఉత్తరాన్ని పరీక్షలన్నీ అయ్యాక చూపిస్తే, నువ్వే హృతిక్ని ఏదో చేశావు అని ఏడ్చింది తరుణ. చేసింది వాడైతే నేనేదో చేశాననడం తప్పు. నీకా హృతిక్ గురించి నాకంటే బాగా తెలుసు. ఇప్పుడైనా సరే నువ్వు అతన్ని వెతికి పట్టుకొని వెనక్కి తీసుకొస్తానంటే అందుకయ్యే మంది మార్బలం ఖర్చు నాది, బాధ్యత మాత్రం నీదే. అడ్రస్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయిన వాణ్ణి ఎక్కడని వెతుకుతాననిపిస్తే మాత్రం ఇంజనీరింగ్లో చేరు, చాయిస్ నీది అన్నాడు తండ్రి. ముందు తరుణ ఇల్లొదిలి పెట్టాలనే అనుకుంది. అందులో సాధక బాధకాలు ఆలోచించాక తండ్రి మాట నమ్మాలనిపించింది. కానీ మనసులో ఏదో అసంతృప్తి. ఏదో వయసు వేడిలో దగ్గరయ్యావు, కానీ హృతిక్ని నిజంగా నువ్వు ప్రేమించలేదు, అందుకే అతడి కోసం ధైర్యం చేయడం లేదు అని అదే పనిగా మనసు వెక్కిరిస్తోందామని మోరల్ సపోర్ట్ కోసం స్నేహితురాళ్ళకి తన బాధ చెప్పుకుంది తరుణ. హీఈస్ వెరీ ప్రాక్టికల్. నీకంటే మంచి పార్టీ దొరికింటుంది, వెళ్ళిపోయింటాడు. నీకై కమిట్ అవుతానని ఎప్పుడూ అనలేదు కదా. అలాంటి వాణ్ణి నమ్మడం ఎంత తప్పో మీ డాడీని అనుమానించడం కూడా అంతే తప్పు అని మందలించింది తృప్తి. ముందు చదువు మీద దృష్టి పెట్టు, తర్వాత నీ కాళ్ల మీద నిలబడు. హృతిక్ ఎక్కడి నుంచో నిన్ను గమనిస్తూనే ఉంటాడు, తగిన సమయంలో నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అంది శిల్ప. తెలివి వేరు, వివేకం వేరు. తరుణ తెలివి తండ్రిని అనుమానించింది. వివేకం హృతిక్ని వెతకడం తన వల్ల కాదని చెప్పింది. తన భవిష్యత్తుకి బంగారు బాట వేయగలిగింది చదువేనని ఆమెకి తెలుసు. తన తెలివి చదువు వల్ల సద్వినియోగం అవుతుందని ఆమెకి తెలుసు. అందుకే చదువు మీద దృష్టి పెట్టాలని ఎప్పుడో నిర్ణయించుకుంది. ఆ నిర్ణయానికి ఇప్పుడు శిల్ప మాటలో ఆలంబనగా తీసుకుంది. ఆ విషయం శిల్ప గ్రహించకపోలేదు. అయితే టీనేజ్లో మనిషికి ప్రతి ఫ్రెండు ఓ ప్రయోగశాల. తను చేయలేని వాటికి ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేసి ఫలితం బాగుంటే తాము అనుసరిస్తారు అని హృతిక్ తరుణతో అన్న మాటలామెకి ఆచరణీయమనిపించాయి. శిల్ప తనకి సలహా ఇచ్చిందని తరుణ అనుకుంది. కానీ నిజానికది శిల్ప తనకి తానే ఇచ్చుకున్న సలహా. ఇంట్లో శిల్ప పరిస్థితి సంతృప్తికరంగా లేదు. నవమన్మధుడి సంబంధాన్ని ఖాయం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు శేఖర్. ఆయన్నెలా వారించాలో తెలియడం లేదామెకి. ప్రయోజనం లేదని తెలిసి కూడా ఆమె తల్లికి తన గోడు చెప్పుకొని చదువయ్యేదాకా తనకి పెళ్ళొద్దని తండ్రికి నచ్చజెప్పమంది. అప్పుడామె ఏ పుట్టలో ఏ పాముందోనని కూడా ఆశపడలేదు. ఆ ఇంట్లో పుట్టలున్నా పాములున్నా అవి తండ్రి దగ్గర మాత్రమేనని తెలుసామెకి. సావిత్రి కూతురు ఆంతర్యాన్ని అర్థం చేసుకుంది. భర్తకి నచ్చ చెప్పాలంటే కూతురి మాటలకి తన అంతరంగ మదనాన్ని కూడా జోడించాలి. అప్పుడది చిత్రకారుడి చిత్రంలా, రచయిత రచనలా భర్తని ప్రేరేపించే అవకాశం ఉంటుంది. కానీ భార్య అంటే భర్త భావాల్ని ప్రతిబింబించే అద్దం అనుకునే శేఖర్కి అది నచ్చదని ఆమె నమ్మకం. అందుకని విషయాన్ని శిల్ప పోస్టు చేసిన ఉత్తరాన్ని చదువుతున్నట్లుగా భర్తకి చేరవేసింది. శేఖర్ అగ్గి మీద గుగ్గిలమే అయ్యాడు. ఇష్టం లేదంటే కాళ్ళు చేతులు కట్టైనా దాని పెళ్లి జరిపిస్తాను అని హూంకరించాడు. సావిత్రి ఆ మాటల్ని కూడా తల్లిలా కాక భర్త రాసిన ఉత్తరం చదువుతున్నట్లే కూతురికి చేరేసింది. నిర్వికారంగా ఉన్న తల్లిని అదోలా చూస్తూ, అయినా నేను ఇష్టం లేదన్నాననుకో, నాన్న నా కాళ్ళు చేతులు కట్టేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అడిగింది శిల్ప. ఊరుకోక ఏం చేయమంటావు? అది ప్రశ్న కాదు, జవాబు. ఎదిరించమ్మా, నా కోసం నాన్నని ఎదిరించు. అది సూచన కాదు, ఆక్రోశం. ఎదిరించి ఏం చేయగలనమ్మా? ఆయన్ని కాదంటే నాకు బ్రతికేది దిగులుగా అంది సావిత్రి కూతురు వైపు చూస్తూ. నువ్వే చదువుకున్నావనుకో, నీకు ఓ ఉద్యోగం ఉందనుకో, అప్పుడు ఎదిరించగలవు. ఏమో, అప్పటి సంగతి వేరు. కానీ అది ఇప్పుడు సాధ్యం కాదు కదా అంది సావిత్రి. ఓ 20 ఏళ్ల తర్వాత నా పిల్లలతో నేనీ మాట అనకూడదనే ఇప్పుడు చదువు అంటున్నాను అంది శిల్ప. సావిత్రికి ఆ విషయం ముందే అర్థమైంది. 4 రోజుల్లో 4 ఎకరాల నుంచి 400 కోట్లకి పడగెత్తే ప్రజాప్రతినిధులు అవినీతిని రూపుమాపడానికి కంకణం కట్టుకున్నామంటే విని చప్పట్లు కొట్టడం మినహా ఏమీ చేయలేని భారత పౌరుల అసహాయతే ఆమెది కూడా. అన్నీ తెలిసి అన్యాయాన్ని సమర్థిస్తేనే తన ఓటుకి గుర్తింపని ఆమెకి తెలుసు. నువ్వు మాత్రం నాన్నని కాదని చదువెలా కొనసాగిస్తావమ్మా? అసహాయంగా అందామే. అవన్నీ తర్వాత, ముందు నాకు నీ సపోర్ట్ కావాలి అంది శిల్ప. కానీ సావిత్రి ఆమెకి మద్దతెలా ఇవ్వగలదు? భర్త తాడిస్తే అందుకుంటుంది. ఆయన చెబితే తనే కూతురి కాళ్ళు చేతులు కట్టేసి కాసిన్ని కన్నీళ్లు కార్చి ఊరుకోగలదు. నిన్ను చూసే అమ్మా నేను ఈ పెళ్లికి భయపడుతున్నా.
నేను చదువుకుని నా కాళ్ల మీద నిలబడ్డాక నీకు కూడా స్వేచ్ఛ కలిగిస్తాను ఆవేశంగా అంది శిల్ప. ఎన్నికల ముందు నాయకులు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ చేసే వాగ్దానాలకి చలించని ప్రజల్లా ముందిప్పటి సంగతి ఆలోచించమ్మా అంది సావిత్రి. హెచ్చరిక కాదు, జాలి. శిల్పకి అర్థమైంది తనిప్పుడు 4 గోడల మధ్య బందీ అయిన పిల్లి. కానీ ఆ పిల్లి కూడా తిరగబడుతుందట. తన ఆ పిల్లిపాటి చేయదా? అప్పుడు ఆమెకి నీ చేతులు కాళ్ళు నీవి, వాటిని శాసించే అవకాశం ఎవరికీ ఇవ్వకు, నీ తల్లిదండ్రులకైనా సరే అన్న హృతిక్ మాటలు గుర్తొచ్చాయి. ఇప్పటి సంగతే ఆలోచించా. గ్రాడ్యుయేషన్ అయినా కాకుండా పెళ్లి చేసుకోను కాక చేసుకోను. మరీ బలవంత పెడితే ఇల్లొదిలి వెళ్ళిపోతా. కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో బంధించినా పెళ్లి టైంకి కట్లిప్పుతారుగా, అప్పుడు ఆత్మహత్య చేసుకుంటా అంది శిల్ప దృఢంగా. ఈ మాటలు కొరియర్ లెవెల్లో భర్తకి చేరేసింది సావిత్రి. అప్పటికి శేఖర్ కూతురి పెళ్లి విషయంలో ఆవేశం నుంచి వాస్తవంలోకొచ్చాడు. శిల్పని చూసిన 5వ పెళ్ళికొడుకు జాతకాలు నప్పలేదంటే కోపమొచ్చి ఆ ఆవేశంలో తల తాకట్టు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ తన తల విలువ 3 లక్షలు చేయదని అర్థమైంది ఆయనకి. అది కాక కట్నం 3 లక్షలంటే అంతటితో ఆగదు. ఆ పై ఖర్చులు కనీసం మరో 3 లక్షలుండొచ్చు. ఇవన్నీ ఎలాగో అప్పుగా పుట్టించినా తర్వాత తీర్చేదెలా? ఈ వాస్తవం గ్రహింపుకొచ్చాక నవమన్మధుడి సంబంధం తప్పించుకునేందుకు వంకేం పెట్టాలా అని చూస్తున్నాడాయన. అలాంటి సమయంలో కూతురి బెదిరింపు గొప్ప వరంలా తోచింది ఆయనకి. ఆ వరమిచ్చిన కూతురిపై ఉన్నట్లుండి ప్రేమ పొంగుకొచ్చింది. నా వరాల తల్లి, నా బంగారు, దాని మనసుకంత కష్టంగా ఉంటే పెళ్లి మాటే ఎత్తను. ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదువుకోమను అన్నాడాయన సావిత్రితో. అన్నప్పుడు ఆయన కూతురి మీద ప్రేమతో తన నిర్ణయం మార్చుకున్నానని అన్నాడు. మధ్యతరగతి జీవితం ఆత్మవంచనలమయం. ప్రేమాభిమానాల్లో, నీతి నిజాయితీల్లో, సుఖ సంతోషాల్లో అన్నింటా ఆత్మవంచననే ఆశ్రయించే విచిత్ర జీవితం వారిది. శిల్పకి పెళ్ళంటే అనాసక్తి లేదు. పెళ్లి గురించి ఆమెకి కలలు కూడా ఉన్నాయి. ఆ కలలు ప్రేమ పెళ్లిలోనే నిజమవుతాయని ఆమె నమ్మకం. అంతకంటే ఎక్కువగా పెద్దలు చేసిన పెళ్లిళ్ళు నరకం చూపిస్తాయని నమ్ముతుంది. చిన్నప్పుడే ఏర్పడిపోయిన ఆ అభిప్రాయం ఇంటా బయట అనేక దాంపత్యాల్ని చూశాక నానాటికి బలపడింది. హృతిక్ మాటలు ఆ అభిప్రాయాన్ని మరింతగా బలపరిచి తండ్రికి కూడా ఎదురు చెప్పగల సాహసానికి పురికొల్పాయి. నిజానికి ఆమె హృతిక్నే పెళ్లి చేసుకోవాలనుకుంది. ఎందుకంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను కాను, నీ భర్తని. నీ ముఖంలో చిరునవ్వు కోసం, నీ జీవితంలో సంతోషం కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను. అది హృతిక్ కమిట్మెంట్. నా జీవితం నీదైతే ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉంటావు. అది హృతిక్ హామీ. నీ నవ్వులోనే నా నవ్వు, నీ సంతోషమే నా సంతోషం. అదే పెళ్ళంటే. అది హృతిక్ నిర్వచనం. శిల్ప కోరుకునేది అలాంటి భర్తతో అలాంటి జీవితాన్ని. అప్పుడు ఆమె చదువుకోనక్కర్లేదు, తన కాళ్ల మీద నిలబడనక్కర్లేదు. సినిమాల్లో టీనేజర్స్లా ప్రేమే జీవితం అనుకుంటూ రోజులు గడిపేయొచ్చు. కానీ హృతిక్ తరుణని ప్రేమించాడు. కాదు ప్రేమించానన్నాడు. తరుణ అతన్ని నమ్మి మోసపోయింది. మరి అన్ని కబుర్లు చెప్పిన హృతిక్ ఆమెనెందుకు మోసగించాడు? శిల్ప ఈ విషయమై తీవ్రంగా ఆలోచించింది. స్నేహితురాళ్లతో చర్చించింది. పెద్దల వాదనలు కూడా వింది. అన్నీ ఒకే నిర్ణయానికి దారితీశాయి. టీనేజ్లో పరిణితి ఉండదు, దూరాలోచన ఉండదు. టీనేజ్ అబ్బాయిలు వ్యామోహాన్ని ప్రేమ అనుకుంటారు. టీనేజ్ అమ్మాయిలు వ్యామోహాన్ని నమ్మకం అనుకుంటారు. కొన్నాళ్లకి తెలుస్తుంది ప్రేమకి నమ్మకానికి ఉండే శాశ్వతత్వం వ్యామోహానికి లేదని. అప్పుడు కూడా దాన్ని అవగాహన అనుకోరు. వంచనకి గురయ్యామని ఆత్మవంచన చేసుకుంటారు. శిల్ప ఆలోచిస్తోంది. టీనేజ్కి అపరిమితమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని ప్రేమ కోసం వృధా చేయకూడదు. భవిష్యత్తుకి బాట వేసుకుందుకు ఉపయోగించాలి. టీనేజ్ దాటాక ఆ బాటలోనే ప్రేమ కనబడుతుంది. ఆ ప్రేమ శాశ్వతం అంటారు పెద్దలు. అది నిజమేనని శిల్పకి అనిపించింది. కానీ ఆ ప్రేమని పెద్దలే చూపిస్తారట. అప్పుడే అది శాశ్వతమవుతుందట. అది ఆమెకి నచ్చలేదు. హృతిక్ జులాయివాడు. అమ్మాయిల్ని కబుర్లతో ఆకర్షించి దగ్గరై తన పబ్బం గడుపుకుని తన దారిన తను వెడతాడు. అతడు తన గురించి ఏమీ దాచడు. కానీ ముందుగా చెప్పి బాంబులు పేల్చే తీవ్రవాదుల చర్యలా అతడి నిజాయితీ కూడా ప్రమాదానికి దారితీస్తుంది. మాటలు చెప్పి మోసం చేసే అబ్బాయిల మాటలు టీనేజ్ అమ్మాయిల మీదే పనిచేస్తాయి. అమ్మాయిలు మోసపోయే అవకాశం కూడా టీనేజ్లోనే ఎక్కువ. అందుకే టీనేజ్ అమ్మాయిలు పెద్దల అదుపులో ఉండాలి. టీనేజ్లోనే తోడు కావాలనుకుంటే పెద్దల్ని సంప్రదించాలి అన్నారు తరుణ తల్లిదండ్రులు.
హృతిక్ జులాయివాడన్న మాట నిజమేననిపించింది శిల్పకి. ఆ జులాయితనంతోనే అమ్మాయిల వేట ఆరంభించిన అతడి ప్రయత్నాల్లో తెలివి, చాతుర్యం ఉన్నాయి. అవి అతడికే తప్ప అమ్మాయిలకి పనికిరావు. అది తెలియక తరుణ అతడికి దగ్గరైంది, మోసపోయింది. అయినప్పటికీ జీవితంలో తోడుకి అమ్మా నాన్నల్ని సంప్రదించాలని శిల్ప అనుకోవడం లేదు. వాళ్ళకి వ్యక్తి సుఖం కంటే సాంప్రదాయమే ముఖ్యమని తెలుసామెకి. కానీ తోడు విషయంలో తన నిర్ణయం తనే తీసుకోవాలంటే అందుకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలి. అందుకు చదువు దోహదం చేస్తుంది. అందుకే కష్టపడి చదివి తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకుందామే. ఈ నిర్ణయం తీసుకునేందుకే తనకి హృతిక్కి పరిచయం జరిగిందని కూడా ఆమె నమ్ముతోంది. మనిషి కోరేది ప్రగతినే అయినా ఆ ప్రగతికిచ్చే నిర్వచనం మనిషి మనిషికి మారుతుంటుంది. తానిచ్చిన నిర్వచనం కూడా వల్లించడానికే తప్ప ఆచరణకి కాదనుకుంటూ అలా అనుకోవడం తమకైతే సహజము, ఎదుటివారికి అవకాశవాదముగా భావించడం మనుషుల్లో సర్వసాధారణం. ఈ నిర్వచనాలు, సహజ గుణాలు అవకాశవాదులు కొనసాగిస్తూనే ప్రగతి పథం అన్వేషించడం మానవ సమాజపు ప్రత్యేకత. గోదావరి నదీ తీరంలో ఉన్న ఆ గ్రామానిది అదే ప్రత్యేకత. ప్రగతి అంటే జాతి, మత, కుల భేదాలని విస్మరించడమేనని ఆ గ్రామస్తుల నిర్వచనం. ఆ ప్రకారం అక్కడి దేవాలయాల్లో అందరికీ ప్రవేశార్హత ఉంది. నిమ్నోన్నత భేదాలు లేకుండా అన్ని కులాల వారు కలిసిమెలిసి ఉంటూ ఇరుగు పొరుగులుగా జీవిస్తున్నారు. గాంధీజీ కలలు కన్న ఆదర్శ సమాజం అక్కడున్నదని ఊరి పెద్దలు గర్వంగా చెప్పుకుంటారు. ఆ ఊరి పెద్దల్లో ఒకరైన గోవిందరాజులు కూతురు తులసి మాత్రం అలా అనుకోదు. గోవిందరాజులు చదివింది ఎంఏ లిటరేచర్, అది ఆంగ్ల భాషలో. తెలుగులో ఆయన పండితుడు. అంతో ఇంతో కవిత్వం కూడా చెప్పగలడు. ఆయన రాజకీయ పరిజ్ఞానం, అవగాహన గొప్పది. ఆ పైన రోజు దినపత్రికలు చదివి అప్డేటెడ్గా ఉంటాడు. ఇంట్లో ఉన్న టెలివిజన్ ఛానల్సు, ఇంటర్నెట్టు ఆయన ఆధునిక దృక్పథానికి నిదర్శనం. నియమనిష్టలతో సాంప్రదాయాన్ని పాటిస్తాడు. సాంప్రదాయం సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధిస్తుందంటూ సోదాహరణంగా వివరిస్తాడు. ఆ ఊరి ఆదర్శాలకి ఆయన మూలస్తంభమని గ్రామస్తులు నమ్ముతారు. విద్య, పాండిత్యం, విశాల దృక్పథం మాత్రమే కాక తగినంత ఆస్తి కూడా ఉండడం వల్ల గ్రామస్తులు ఆయన్ని ప్రత్యేకంగా గౌరవిస్తారు. పదవి నాశించకపోవడం వల్ల ఊళ్ళో అన్ని వర్గాలు ఆయన రాజకీయ పరిజ్ఞానాన్ని గౌరవిస్తారు. ఆయన భార్య అనసూయకి, కొడుకు రఘురాంకి, కూతురు తులసికి కూడా ఆ ఊళ్ళో విశిష్ట స్థానం ఉంది. అందుకు కారణం ఆయనతో అనుబంధమేననుకునే అనసూయకి ఆయనంటే గౌరవం. వారసత్వపు ఆస్తికి స్వంతదారులా కాక సంరక్షకుల్లా వ్యవహరిస్తాడని ఆయనంటే రఘురాంకి గౌరవం. తులసి మాత్రం ఆయనకి భయపడుతుంది. తనని భయపడే స్థితిలో ఉంచిన ఆయన పట్ల గౌరవభావం పెంపొందించుకోవడం ఎలా అని మథనపడుతూ ఉంటుంది. తులసి తనకి భయపడుతుందని గోవిందరాజులకి తెలియదు. జాతి, మత, కుల వివక్ష లేని ఆయన మానవులంతా ఒక్కటే జాతి అని నమ్ముతూ ఆ జాతి ప్రగతి సాంప్రదాయం పాటించడంలో ఉన్నదని భావిస్తూ సాంప్రదాయం స్త్రీల కర్తవ్యం అనుకుంటాడు. స్త్రీలకి కర్తవ్య నిర్వహణలో సహకరించడం పురుషుల బాధ్యత అనుకుంటాడు. జాతి పవిత్రత స్త్రీల పవిత్రతలో ఉన్నదని, వారిని పవిత్రంగా ఉంచడమే పురుషుడి ధ్యేయమని గట్టిగా నమ్ముతాడు. అందులో భాగంగానే ఆ ఊళ్ళో మహిళలకి ప్రత్యేకంగా పాఠశాల నెలకొల్పడానికి తన వంతు కృషి చేశాడు. తులసి ఆ స్కూల్లోనే చదివింది. తులసికి చదువుకోవాలని మనసు. కానీ ఆ స్కూల్లో 10వ తరగతి దాకానే ఉండడం వల్ల అంతవరకే చదివింది. ఆడపిల్లని పెద్ద చదువులకి వేరే ఊరు పంపడం ఆయనకిష్టం లేదు. అందుకని ఇంట్లోనే ఉండి ప్రైవేటుగా చదవమన్నాడు ఆయన. భయం కొద్దీ ఆయనకేమీ చెప్పలేక తన మనస్తాపాన్ని తల్లికి చెప్పుకుందామే. అనసూయకి భర్త అంటే భయం లేదు. తులసి చదువు విషయంలో ఆయన లోతుగా ఆలోచించలేదనుకుని ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువు కోసం విదేశాలు కూడా వెళ్తున్నారు. మన తులసికి చదువు బాగా వస్తోంది, పట్నం పంపిద్దాం అందామే. అది తెలివైనదైతే ఇంట్లోనే ఉండి అన్ని పరీక్షలు పాస్ అవ్వగలదు. ఇంజనీరింగ్ కూడా ప్రైవేటుగా చదవచ్చు ఈ రోజుల్లో అన్నాడు గోవిందరాజులు. ఇంట్లో చదువు ఇంట్లో చదువే, కాలేజీ చదువు కాలేజీ చదువే, రెండిటికి చాలా తేడా ఉంది అంది అనసూయ చటుక్కున. గోవిందరాజులు నవ్వి, చదివి అదేమైనా ఉద్యోగాలు చేయాలా? ఇంతవరకు చదివింది చాలు. ఇంట్లో చదువొద్దనుకుంటే దాన్ని బలవంత పెట్టను సరా అన్నాడు. అనసూయ మళ్ళీ వాదించలేదు. కూతురికి ఈ విషయం చెబితే నేను ఉద్యోగం చేయాలని బావ పట్టుపడితే ప్రయోజనం ఉండొచ్చేమో అంటూ తల్లికి క్లూ ఇచ్చింది. ఆ బావ పేరు శివ. గోవిందరాజులు చెల్లెలి కొడుకు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
తులసి పుట్టినప్పుడే అతడి భార్య అనుకున్నారు ఇరుపక్షాలు. అనసూయ ఆడపడుచుకి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ వెంటనే అక్కడి నుంచి గోవిందరాజులకి ఫోన్ వచ్చింది. తులసిని కాలేజీలో చేర్పించమని చెల్లెలాయనకి చెప్పింది. ఏంటి మగపెళ్లివారి హోదా చూపిస్తున్నావా అన్నాడు గోవిందరాజులు. ఆ మాటకే భయపడింది చెల్లెలు. లేదన్నయ్యా, శివ చెప్పాడని చెప్పాను. రేపు శివ ఫారెన్ వెళితే పిల్ల కనీసం గ్రాడ్యుయేట్ అయినా కావాలి కదా అందామే. ఏంటి శివ ఫారెన్ వెడతాడా? అలాగైతే మా తులసిని మర్చిపోమ్మని అతనికి చెప్పు అన్నాడు గోవిందరాజులు వెంటనే. అలా మాట్లాడతావేంటన్నయ్యా, వాళ్ళిద్దరి అనుబంధం ఈనాటిదా. అది నాకు కాదు, వాడికి చెప్పు అని ఫోన్ పెట్టేశాడు గోవిందరాజులు. ఆ తర్వాత గోవిందరాజులకి శివ నుంచి నేరుగా ఉత్తరం వచ్చింది. విదేశాలు వెళ్లడం అనేది ప్రగతి మార్గమని, అందువల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతుందని, నలుగురు నడిచే దారిని నిరసించడం సబబు కాదని ఆ ఉత్తరం సారాంశం. తులసిని కాలేజీలో చేర్పించమన్న విన్నపం కూడా ఆ ఉత్తరంలో ఉంది. గోవిందరాజులు ఆ ఉత్తరానికి వెంటనే బదులిచ్చాడు. జ్ఞానతృష్ణతో విదేశాలు వెళ్లడం తప్పు కాదు. డబ్బు మీదో ఆ సంస్కృతి మీదో వ్యామోహంతో అక్కడికి చేరుతున్న వారిని నేను నిరసించక ఊరుకోలేను. మన సంస్కృతి గొప్పది. డబ్బు కోసం ఆ సంస్కృతికి దూరం కావాల్సిన అవసరం మనకి లేదు. సంస్కృతిని నిలబెట్టుకోవడం కోసం భిన్నంగా ఉండాలనుకుంటే అది సబబే. నలుగురు నడిచే దారిని అధిక సంఖ్యాకులు అనుసరించవచ్చు, కానీ భిన్నంగా ఉండే ఆ ఒక్కడి వల్లే సంస్కృతి నిలబడుతుంది. తులసి కాలేజీలో చేరదు. నువ్వు ఫారిన్ వెడితే దానికి నీకు పెళ్లి కాదు అన్నది ఆ ఉత్తరంలో సారాంశం. ఆ ఉత్తరం గురించి శివ తులసికి ఫోన్లో చెప్పాడు. నేను కాలేజీలో చేరను, నువ్వు ఫారిన్ వెళ్ళొద్దు, మన పెళ్లి జరగాలి బావా అంది తులసి. మన పెళ్లి జరగాలని నాకు ఉంది, కానీ మామయ్య వ్యవహారమే మింగుడు పడ్డం లేదు బాధగా తులసితో అన్నాడు శివ. తులసి కలవరపడింది. అలాగని ఆమె శివని ప్రేమిస్తోందనుకునేందుకు లేదు. నిజానికి ఆమె స్వేచ్ఛని ప్రేమిస్తోంది. ఆ స్వేచ్ఛని సాధించగల ఏకైక మార్గం బావా అనుకుంటోంది. తులసికి ఫ్రాక్స్, స్కర్ట్స్, జీన్స్, చుడీదార్ వంటి ఆధునిక దుస్తులు ధరించాలని మనసు. తండ్రి ఆమెని పరికిణీలకి పరిమితం చేశాడు. తులసికి అన్ని రకాల పాటలు ఇష్టం. తండ్రి ఆమెని కర్ణాటక సంగీతానికి పరిమితం చేశాడు. తులసికి అన్ని రకాల పుస్తకాలు, సినిమాలు ఇష్టం. తండ్రి చెప్పినవే ఆమె చదవాలి, చూడాలి. ఊళ్ళో లైబ్రరీ, ఇంట్లో టీవీ ఛానల్స్, ఇంటర్నెట్. అందువల్ల అన్నింటితో ఆమెకి పరిచయం ఉంది, కానీ ఛాయిస్ లేదు. లేకుండా చేసిన తండ్రి అంటే కోపం లేదు, భయం ఉంది. శివతో ఆమెకి చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. అతడు ఆమె పరిస్థితికి జాలి పడేవాడు. ఆమె కోరికలు తీర్చాలని మనసు పడేవాడు. అవకాశం రాగానే ఆమె అభిష్టాలన్నీ నెరవేరుస్తానని వాగ్దానాలు చేశాడు. అలా ఆమెకి ఆశాకిరణంగా మారాడు. అతడు లేకపోతే తనకి భవిష్యత్తే లేదని ఆమె అనుకుంటుంది. అందుకే శివతో తన పెళ్లి జరగడం ఆమెకి ముఖ్యం. అప్పుడే తనకి జీవితంలో ప్రగతి. అయితే గోవిందరాజులు ప్రగతికిచ్చిన నిర్వచనం వేరే ఉంది. కూతురి చదువు విషయంలో శివ జోక్యం చేసుకున్నాక అతడి పట్ల ఆయన దృక్పథం మారింది. పెళ్ళయ్యేదాకా మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు, ఒకరికొకరు ఉత్తరాలు రాసుకోకూడదు, వీలైతే ఒకరి గురించి ఒకరు ఆలోచించకూడదు అని ఇద్దరినీ శాసించాడు ఆయన. ఆ శాసనం ఇంట్లో ఖచ్చితంగా అమలు జరుగుతుంటే బంధువుల్లో తులసికి ఈడైన ఇతర యువకుల గురించి ఆరాలు ప్రారంభించాడు ఆయన. అలా ఆయన దృష్టిలోకి వచ్చాడు అభిషేక్. అభిషేక్ తండ్రి ప్రముఖ వ్యాపారి. డబ్బెంత ఆర్జించినా సాంప్రదాయాన్ని వదల్లేదాయన. సొంత ఊళ్ళో దేవాలయం కట్టించాడు. ఇతర ప్రాంతాల్లో పురాతన ఆలయాలని పునరుద్ధరించాడు. ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. ఆయన కూతురు ఇటీవలే పెళ్ళయ్యాక అమెరికా వెళ్ళింది. అక్కడ మన సాంప్రదాయాన్ని చక్కగా పాటిస్తోంది. ఆమె వేషభాషలు పూర్తిగా మనవి. తన పిల్లల్ని అచ్చ తెలుగు పిల్లల్లా పెంచాలని ఆమె అభిలాష. ఆమె విదేశాల్లో ఉండడం వల్ల తను పొందిన లాభం కంటే జాతికి కలిగిన మేలు ఎక్కువ. ఆమె తమ్ముడు అభిషేక్ రాముడు మంచి బాలుడన్నట్లు పెరిగాడు. ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చదువు అయ్యాక ఉద్యోగం చేసే ఉద్దేశం లేదు. విదేశాలు వెళ్ళాలనుకోవడం లేదు. దేశంలోనే ఉండి స్వయంగా ఏమైనా చేయాలనుకుంటున్నాడు. అభిషేక్ గురించి గోవిందరాజులు భార్యకి చెప్పినప్పుడు అతడి అక్క విదేశాల్లో ఉంటే మీకు అభ్యంతరం లేదా అని అడిగింది. వెళ్ళింది ఆమె కానీ అభిషేక్ కాదు. ఆమె కూడా పెళ్ళయ్యాక కదా వెళ్ళింది. వెళ్ళాక మన సాంప్రదాయాన్ని వన్నెలు దిద్దింది అన్నాడాయన. పోనీ మన శివని కూడా పెళ్ళయ్యాకే ఫారెన్కి వెళ్ళమందాం, వెళ్ళాక అక్కడ మన సాంప్రదాయాలనికి వన్నెలు దిద్దమందాం అంది అనసూయ. వ్యంగ్యంగా మాట్లాడడం రాదామెకి. భర్త ఆంతర్యానికి అనుగుణంగా అంటున్నాననుకునే అలాగంది.
గోవిందరాజులకు ఆమె ధోరణి నచ్చలేదు. అభిషేక్ కుటుంబ సాంప్రదాయం నాకు నచ్చింది. అక్క విదేశంలో ఉంటేనేం అభిషేక్కి విదేశాలు వెళ్లే ఉద్దేశం లేకపోవడం నచ్చింది. శివ పాశ్చాత్య వ్యామోహం నాకు నచ్చలేదు. అసలే మన పిల్లకి మన సాంప్రదాయం అంటే అంత మోజు లేదు. అది అభిషేక్ని చేసుకుంటే సాంప్రదాయం పట్ల మోజు పెంచుకుంటుంది అన్నాడాయన. ఈ సంభాషణ తులసి కూడా వింది. తండ్రికి తన మనోగతం తెలిసిపోయిందని, పెళ్ళయ్యాక కూడా తనకి స్వేచ్ఛ లేకుండా కట్టడి చేయాలనుకుంటున్నాడని గ్రహించిందామే. అయితే తండ్రిని ఎదిరించి బావని పెళ్లి చేసుకోవాలని మాత్రం అనుకోవడం లేదామే. భారం దేవుడి మీద వేసి భారంగా రోజులు గడుపుతోందామే. ఈలోగా శివ చదువు పూర్తయి ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అతను ఫారెన్ వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసి గోవిందరాజులు చెల్లెల్ని హెచ్చరించాడు. పిల్లల నిర్ణయాల్లో మనం జోక్యం కూడదు. వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు. తొందరలో ముహూర్తాలు పెట్టిద్దాం అంది చెల్లెలు. వాడికి నిజంగా తులసి అంటే ఇష్టం ఉంటే ఫారిన్ ప్రయత్నాలు మానుకోవను, లేకపోతే ఆ ఇష్టానికి అర్థం లేదన్నానని చెప్పు అన్నాడు గోవిందరాజులు. నువ్వు వాడొక్కడి సంగతే కాదు, మా మేనకోడలి ఇష్టం గురించి కూడా కొంచెం ఆలోచించు అంది చెల్లెలు. ఆడపిల్ల ఇష్టాయిష్టాలు దానికేం తెలుసు అని ఫోన్ పెట్టేశాడు గోవిందరాజులు. ఆ తర్వాత ఆయన అభిషేక్ తండ్రి వెంకటపతిని కలుసుకున్నాడు. కొందరు సాంప్రదాయాన్ని పాటించడం కోసం నలుగురికి భిన్నంగా ఉండాలనుకుంటారు. కొందరు సాంప్రదాయాన్ని ఎదిరించడం కోసం నలుగురికి భిన్నంగా ఉండాలనుకుంటారు. అభిషేక్ది ఈ రెండో కోవా. కలిగినింట పుట్టాడు, గారంగా పెరిగాడు. అయినా చదువు అశ్రద్ధ చేయలేదు, దొరలవాట్లకి లోను కాలేదు. ఉద్యోగం చేయాలనుకుంటే మన కంపెనీలున్నాయి, విదేశాలు వెడతానంటే ఆఫర్లున్నాయి, దేశంలోనే ఉండి వ్యాపారం చేస్తానంటే పెట్టుబడుంది, కూర్చొని తింటూ అనుభవిస్తానంటే ఆస్తి ఉంది అని తండ్రి వెంకటపతి అతడికి చెప్పాడు. జవాబివ్వడానికి అభిషేక్ జాప్యం చేయలేదు. దేశంలోనే ఉండి వ్యాపారం చేస్తానని ఠక్కున చెప్పాడు. అప్పుడు వెంకటపతి అతడికి దేశంలో ఉన్న వ్యాపార అవకాశాలు చెప్పాడు. ఇప్పుడు దేశంలో విద్య, వినోదం, రాజకీయం కూడా వ్యాపారంగా మారిపోయాయి. ఆయా రంగాల్లో ఏ ఏ వ్యాపార సంస్థలున్నాయో, అవి ఎలా నిర్వహించబడుతున్నాయో, వాటిలోని లాభ నష్టాలేమిటో వివరాలతో సహా చెప్పగల కంపెనీ పెడతాను. సమాచార సేకరణకి సమర్థుల్ని నియమిస్తాను. విశ్లేషణ నేనే చేస్తాను. దీనివల్ల ఉద్యోగాలు వెతుక్కునే వారికి, వ్యాపారం చేయాలనుకునే వారికి కూడా ప్రయోజనం. ఇది నా కొత్త ఐడియా అన్నాడు అభిషేక్. ఇది కొత్త ఐడియా అనుకోను అన్నాడు వెంకటపతి సాలోచనగా. ఐడియా పాతదిలా మీకు అనిపించొచ్చు, కానీ నా ఎగ్జిక్యూషన్లో అది కొత్తదే అవుతుంది అన్నాడు అభిషేక్. ఈ ఐడియాతో పెట్టే కంపెనీ పెట్టుబడికి ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు హెచ్చరించాడు అభిషేక్ తండ్రి వెంకటపతి. బ్యాంకుల దాకా ఎందుకు, నేను మిమ్మల్నే లోను అడగను అన్నాడు అభిషేక్. వెంకటపతి గతుక్కుమని ఐఆమ్ సారీ, నా ఉద్దేశం అది కాదు అన్నాడు. నా ఉద్దేశం మాత్రం అదే అన్నాడు అభిషేక్ తడుముకోకుండా. ఎందుకంటే పెట్టుబడికి లోన్ ఇస్తే మీరు షరతులు పెడతారు. నా కంపెనీ నా షరతుల మీదే నడవాలంటే పెట్టుబడి నాదే కావాలి. మరి నీ చదువుకి ఖర్చయింది నా డబ్బేగా, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడొచ్చిందా అన్నాడు వెంకటపతి నొచ్చుకొని. నా చదువు మీ బాధ్యత అనుకుని డబ్బిచ్చారు, మీ బాధ్యత అనుకునే నేను తీసుకున్నా. అయితే షరతులు పెట్టి ఉంటే చదువుకి కూడా డబ్బు తీసుకుని ఉండేవాణ్ణి కాను. నేనెప్పుడు ఎంత అడిగితే అంత ఎందుకని అడగకుండా ఇచ్చేవారు. పైగా అనుభవించే వయసు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకో అనేవారు. అందుకు కారణముంది. షరతులు పెట్టకపోయినా నీ మీదో కన్నేసే ఉంచాను. నీకు దురలవాట్లు లేవు, డబ్బు నిన్ను చెడగొట్టడం లేదు. ఉన్నవాడివి కదా అని చుట్టూ చేరిన స్నేహితుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తున్నావు అనుకున్నాను. అది మన తాహతుకి మించినదేం కాదని ముందు నేను నిర్ణయించుకొని ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అభిషేక్ నవ్వి, మనకుంది కదా అని స్నేహితుల మీద డబ్బు వృధా చేసే దౌర్బల్యం నాకెప్పుడూ లేదు. షరతులు లేకుండా నాకు డబ్బు ఇవ్వడం బాధ్యతని మీరనుకునే రోజులవి. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకున్నాను. చదువయ్యాక ప్రారంభించబోయే నా వ్యాపారానికి పెట్టుబడిని అప్పుడే కూడబెట్టాను అన్నాడు. వెంకటపతి ఆశ్చర్యపడి యు ఆర్ గ్రేట్, ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు. తర్వాత అతడి వద్ద 2 లక్షలుందని తెలుసుకొని పెట్టుబడికి అది చాలదేమో అన్నాడు. పెట్టుబడిని బట్టి వ్యాపారం, వ్యాపారాన్ని బట్టి పెట్టుబడి కాదు, అది నా పాలసీ అన్నాడు అభిషేక్.
వెంకటపతి అతన్ని మళ్ళీ మెచ్చుకుని, నువ్వు తప్పకుండా వ్యాపారంలో రాణిస్తావు, కానీ నీ పెట్టుబడిలో నా పాత్ర కూడా ఉంది కాబట్టి ఆ డబ్బు నేనిచ్చాననుకున్నా అనుకోకపోయినా కన్న తండ్రిని కాబట్టి నేను పెట్టే 2 షరతులు నువ్వు పాటించాలి. ఇది ఆజ్ఞ కాదు, మనవి అన్నాడు. అభిషేక్ చటుక్కున తండ్రికి పాదాభివందనం చేసి, మీరు నాకు దేవుడితో సమానం. ఏదో మాట వరుస కలా అన్నా కానీ 2 100 షరతులు పెట్టే అధికారం మీకుంది. పాటించాల్సిన బాధ్యత నాకుంది. ఎటొచ్చి వ్యాపారం విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛనిస్తే సంతోషిస్తాను అన్నాడు. వెంకటపతి అతడి వ్యాపారం విషయంలో జోక్యం చేసుకోలేదు. జీవితంలో అక్రమ మార్గాలను అనుసరించకూడదన్న మన కుటుంబ సాంప్రదాయాన్ని నువ్వు అనుసరించాలన్నది నా మొదటి షరతు. అందుకు నేను ఎంపిక చేసిన అమ్మాయిని కాదనకుండా పెళ్లి చేసుకోవాలన్నది 2వ షరతు. ఆ పైన కావాలన్నా నా నుంచి షరతులుండవు నీకు అన్నాడు. తండ్రి ఏ షరతులు విధిస్తాడో అన్న కలవరం రవంతైనా మనసులో ఉంటే అది తొలగిపోగా సంతృప్తిగా నిట్టూర్చాడు అభిషేక్. అతడు తండ్రికి మరోసారి పాదాభివందనం చేశాడు. తండ్రి విధించిన 2వ షరతు తననెలాంటి ఇబ్బందికి గురి చేస్తుందో అప్పుడు అతడికి తెలియదు. అభిషేక్ ప్రారంభించిన సాలిడ్స్ అండ్ సొల్యూషన్స్ కంపెనీ ప్రారంభించిన 6 నెలల్లోనే నిలదొక్కుంది. 7 ఏడాది గడిచేసరికి 5 నగరాల్లో బ్రాంచీలు కూడా ఏర్పడ్డాయి. ప్రతి బ్రాంచ్లోనూ కనీసం 10 మంది ఉద్యోగులున్నారు. అభిషేక్కి తన కంపెనీ ప్రగతి ఎంతో సంతోషంగా ఉంది. అది తండ్రి విధించిన మొదటి షరతుని వ్యతిరేకించాల్సిన అవసరం కలగకుండా. కానీ తండ్రి విధించిన 2వ షరతు విషయంలో అతడికి ఇలాంటి అదృష్టం కలగలేదు. వెంకటపతి ఒక రోజున అతన్ని పిలిచి, నీ కంపెనీ నిలదొక్కుంది, నువ్విక పెళ్లి చేసుకోవాలి అన్నాడు. అప్పుడేనా అన్నాడు అభిషేక్ కంగారుగా. అప్పుడేనా అనేంత తక్కువ వయసు కాదు నీది. నా పెళ్లికి నేను నీకంటే 3 ఏళ్ళు చిన్నవాణ్ణి అన్నాడు తండ్రి మందలిస్తూ. అప్పటి మీ మైండ్ సెట్ వేరు, ఇప్పటి నా మైండ్ సెట్ వేరు. నాకింకా పెళ్లి ఆలోచన లేదు అన్నాడు అభిషేక్ కాస్త వినయంగానే. ఇంకా అంటే ఎన్నాళ్ళు అడిగాడు వెంకటపతి. అభిషేక్ వద్ద సమాధానం లేదు, మౌనం వహించాడు. వెంకటపతి వెంటనే, అందుకే పెళ్ళి నీ స్వవిషయం కాదు, అది పెద్దలు కొదలాలి. అమ్మ నేను ఓ అమ్మాయిని చూసొచ్చాం. రూపం, గుణం, సాంప్రదాయం అన్నీ మాకు నచ్చాయి. నా 2వ షరతు మర్చిపోవన్న నమ్మకంతో మేము ఆ పిల్లను ఓకే చేసేశాం అన్నాడు. అప్పుడే ఓకే కూడా చేసేశారా అన్నాడు అభిషేక్ కంగారుగా. మనసంతా కంపెనీ ఆలోచనలతో నిండిపోయి ఉన్నా అతడికిప్పుడు నిజంగానే పెళ్లి పట్ల ఆసక్తి లేదు. నువ్వు కూడా ఓసారి పిల్లని చూసిరా, అది సాంప్రదాయం, తర్వాత నచ్చలేదనుకో, అది మన షరతు అన్నాడు వెంకటపతి. అతడు చూసొస్తే ముహూర్తాలు కూడా పెట్టేసుకుందామనుకున్నాడు ఆయన. అభిషేక్ ఆలోచించాడు. నేడు కాకపోతే రేపైనా ఓ అమ్మాయిని పెళ్లాడాలి. తల్లిదండ్రులు మెచ్చిన ఆ పిల్లనోసారి చూస్తే ఏమో ఇప్పుడే తన మనసు పెళ్లివైపు లాగుతుందేమో. సానుకూల దృక్పథంతో అభిషేక్ పెళ్లి చూపులకి ఓకే అన్నాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.